సో సార్ ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వారిలో అందరిలో ఉండే ఒకటే ఏంటి అని అంటే మేము ట్రైనింగ్ అంటే ఏదైతే కోచింగ్ తీసుకుంటున్నామో మాకు ఇప్పుడే సక్సెస్ అనేది రాదు. ఇట్ టేక్స్ అబౌవ్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ అని కూడా అని అంటూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే అది అంటే లైక్ మనం 1 ఇయర్ లో కూడా సాధించవచ్చు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అసలు దీంట్లో నిజం ఏంటి? అసలు నిజంగా మనం ట్రైనింగ్ స్టార్ట్ చేసిన 1 ఇయర్ లోపే మనం జాబ్ కొట్టగలమా? సో, అది మీరడిగిన క్వెషన్ చాలా ఎక్సలెంట్ క్వెషన్ మేడం. 1 ఇయర్‌లో మనం సర్వీస్ కొడుతున్నామంటే, మీరు ఆ 1 ఇయర్‌నే చూస్తున్నారు గానీ, దాని ఎనకాల వాళ్ళు పడిన శ్రమ, చిన్నప్పటి నుంచి ఏమో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఇంటర్మీడియేట్ నుంచే వాళ్ళు చిన్నప్పటి నుంచే దాని పైన ఆ సబ్జెక్ట్ పైన ఐడియా తెచ్చుకుంటూ, ఈ మధ్య కాలంలో ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అని వచ్చినాయి మేడం. ఇంటర్మీడియేట్ నుంచే యూపీఎస్సీ కోచింగ్ ఇస్తున్నారు. ఆళ్ళేందంటే, ఇంటర్ నుంచే యూపీఎస్సీ కోచింగ్ చేరి, డిగ్రీలో కూడా కంప్లీట్‌గా దాన్ని నేర్చుకొని, వాళ్ళు జస్ట్ 23, 24 ఇయర్స్‌కి ఈజీగా కొట్టేస్తున్నారు. ఆ 1 ఇయర్ అని అనుకుంటారు గానీ, కానీ దాని ఎనకాల జరిగిన వర్క్ అనేది ఖచ్చితంగా చాలా ఉంటుంది మేడం. లేదు ఇంక మనకేం తెలీదు. మనం ఏదో బీటెక్ చదివాము. అసలు దాని పైన ఐడియా లేదంటే మినిమమ్ 3 సంవత్సరాలైతే పడతది మేడం. ఎవ్వరైనా కూడా మినిమమ్ 2-3 ఇయర్స్ అనేది పక్కా కంటిన్యూ‌గా ఆ ప్రిపరేషన్‌లో ఉండి దాని కోసం ట్రై చేస్తేనే అది గూడా మనం ఏదో ఒక స్టేజ్‌లో మళ్ళీ మిస్ అయ్యేదానికి స్కోప్ ఉంది. ఇలా అంటే ఇట్స్ ఏమవుతుందంటే కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ అవర్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ మేడం. ప్యూర్‌లీ. ఓకే. అంతేగాని 1 ఇయర్‌లోనే చదివేసి వస్తదంటే మాత్రం ఇప్పుడున్న డిఫికల్ట్ పరిస్థితుల్లో, ప్రాసెస్ ఇప్పుడున్న అంటారు. ఎగ్జామ్ ప్యాటర్న్‌లో అంత ఈజీ గాదు మేడం. ఓకే. ఎందుకంటే వి ఆర్ హ్యూమన్స్. మన బ్రెయిన్ గూడా హ్మ్. అంత సిలబస్‌ని అంత షార్ట్ పీరియడ్‌లో మనం అర్థం చేసుకొని అలా చెప్పుకుంటుంటారు గానీ కొంతమంది, కానీ ఎనకాల బిహైండ్ చాలా ఖచ్చితంగా వర్క్ దాని జరిగుంటది. బ్యాక్‌గ్రౌండ్ ఉంటది మేడం పక్కా. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మాత్రం 100% అంత ఈజీ రాదు గాదు. అంటారు. యూపీఎస్సీ అనేది అంత ఈజీ గాదు మేడం అది. ఓకే.